వెల్కమ్ టు జనం కోసం జై టీవీ. శాస్త్రోక్తంగా రామాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు. నగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని శ్రీ సీతారామస్వామి దేవాలయంలో శ్రావణ మాసం రాఖీ పౌర్ణమి సందర్భంగా సోమవారం నాడు శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు 10 మంది దంపతులతో సామూహికంగా భక్తులతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వ్రతాలు చేయడంతో భక్తులకి కోరిన కోరికలు మరియు వారికి దరిద్రం తొలగి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు సిద్ధిస్తాయని, విశేషంగా పుణ్య ఫలితం భక్తులకి అందుతుందని రామాలయంలో ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగారు అన్నారు. ఆలయంలో ప్రతి నెల పౌర్ణమి రోజు వ్రతాలు సామూహికంగా నిర్వహిస్తున్నామని అన్నారు. పౌర్ణమి సోమవారం కావడంతో ఆలయంలో సీతారామచంద్ర స్వాముల వారికి పరమశివునికి ప్రత్యేకంగా పూజలు చేశారు. భగవంతుని అనుగ్రహం సూక్ష్మ మార్గంలో పొందుటకి, దోష నివారణ జరుగుటకు తమకు తోచిన విధంగా తమ శక్తి అనుసారం పూజలు వ్రతాలు నిర్వహించడంతో భగవంతుని ప్రసన్నం చేసుకుని వారి ఆపదలు తొలగి కోరిన కోరికలు నెరవేర్చే విధంగా స్వామి అనుగ్రహిస్తారని ఆయన తెలిపారు. శ్రావణ మాసం కావడంతో మహిళలు ఒకరికి ఒకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆలయ ఆవరణంలో శివాలయంలో పరమశివుని భక్తులు దర్శించుకున్నారు. రామాలయ అన్నప్రసాద కమిటీ వారికి సామూహికంగా అన్నప్రసాదాన్ని భక్తులకి అందజేశారు. నిత్య విష్ణు సహస్రనామ పారాయణ కమిటీ సభ్యులు సాయి భక్తులు స్వామివారిని కీర్తిస్తూ కీర్తనలు భజనలు చేశారు. భక్తులకి వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. రామాలయ అన్నప్రసాద కమిటీ వారిచే ఏర్పాటు చేసిన సామూహిక భోజనాల్లో 400 మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అన్నప్రసాద కమిటీ సభ్యులు కందాడై శ్రీనివాసాచార్యులు, అర్థం రవీందర్, కరుణశ్రీ గొల్లారాములు, టి మల్లేష్, రమాదేవి, శారద, కూరగాయల సత్యం, శ్యామ్, చెన్నయ్య, శివ, యువత, శ్రీమన్నారాయణ భక్త బృందం, సాయి భక్తులు, నిత్య విష్ణు సహస్ర పారాయణం కమిటీ సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అడిగినంత పెట్టాలి, ఎక్కువ పెట్టాలని ఉంది, కొద్దిగా అడిగినంత పెట్టాలి. పెడుతున్నా పెట్టండి. నువ్వు ఎప్పుడు కనిపించవు. డిస్కషన్ జరుగుతుంది ఇద్దరికి.